ఎప్పుడనగా రెడీ అవ్వమన్నా ఎప్పుడు రెడీ అవుతున్నావు నువ్వు? ఇంత లేట్ చేస్తే ఎలాగమ్మా? నిన్న కూడా అలాగే బ్యాంక్కి వెళ్ళడం అవ్వలేదు. సాయంత్రం వెళ్దాం, మధ్యాహ్నం వెళ్దాం అని చెప్పావు. అయిపోయింది వంట పొద్దున్నే చేసావుగా. ఏంటి వాళ్ళ స్కూల్ సెలవు దేనికి? స్కూల్లో 10th క్లాస్ పిల్లవాడు ఒక అబ్బాయి చనిపోయాడంట. ఎలాగా? అదే వాళ్ళ ఊర్లో చెరువులో ఎక్కడ మునిగిపోయాడంట. అందుకే చెరువుల్లోకి కాలువల్లోకి వెళ్ళకూడదు. స్నానం చేసి ఉంటాడు. అదే స్నానానికి వెళ్ళి ఉంటారు. చెరువులు అంటే బురద ఉంటుంది, అయినా మునిగిపోతాయి. అవును, అందుకని సెలవు ఇచ్చారా? అందుకని స్కూల్ సెలవు ఉంటుంది. నేనేమో పొద్దున్నే లేచి వాళ్ళ కోసం వంట చేశాను. సరే అయితే నువ్వు ఫాస్ట్ కానేస్తే అన్నం పెడితే ఒక ముద్ద అన్నం తినేసి ఫాస్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంక్ పని చూసుకొని ఇంకేం పని లేదు, వచ్చేయడమేగా. అంటే వర్షం పడుతుంది కదా, మొగలరాజపురం ఏమవుతుంది ఇంకా సన్నతోపరే పడుతుంది కానీ. సరే రా కానీ అన్నం పెట్టినా. చింతలు అన్నం తిండంట. అన్నం తినేయచ్చు కదమ్మా, వండేసిందిగా అమ్మ. చట్నీ కూడా లేదు దాంట్లోకి. నువ్వు పెనం కాలకుండా అట్టేస్తుంటావు, అవునా? లోడి నువ్వు కూడా లెగవాలి. అది రాత్రి ఆడిపోయింది, అందుకని రావాలి. కొద్దిగా ఆయిల్ అది రాసి వెయ్యాలి, ఇది తెలియదుగా. ఆయిల్ ఏం రాయకుండా వేస్తాడు. ఎందుకని ఇలా అయింది? అప్పుడు ఎంత నీట్గా వచ్చింది. ఎలా వేసారు అసలు? పెనం పాతది అయిపోయింది, పెనం కొనాలి. కాదు, నిన్న పొయ్యి మీద పెట్టి పెనం మర్చిపోయావు, అదేం మాడిపోయింది. అందుకని ఇప్పుడు దాని మీద అట్టేసాడు వీడు, అదేం అంటుంది. నేను దీని మీద అట్టేసి చూపిస్తా చూడండి మంచిగా. నూనె వేయకుండా వేస్తావా? కనబడుతుంది ఇక్కడ. ఏది అట్టేసాక నూనె వేస్తాడు. గీకితే గట్టిగా గీకితే పాడైపోయి ఇంకా అసలు సాయంత్రం రాదు. వాటర్ పెట్టేసి మన దగ్గర పెనం ఉండేది కదా, ఐరన్ పెనం ఉంటుంది, వచ్చింది. ఐరన్ మనం అసలు కానీ రాను అక్కడ 10 అయిపోతుంది, బ్యాంక్ వెళ్ళాలి. ఫారం కూడా ఇది నాటుకోడా? ఫారం కూడా మరి ఫారం కోడేగా. చింతలు ప్లేట్ అమ్మా ఒకటి తిను. సౌండ్ చేయకుండా వేసుకో నువ్వు. ఆ పెనం వదిలేసి వేరే పెనం వేసుకో నువ్వు. లేదమ్మా, అదే ఇలా హ్యాండిల్ పట్టుకునేది ఉంటుంది. ఫస్ట్ నానా అది ఆనియన్ రాసి అయ్యి. కోళ్ళు వెయిట్ లేవు కదా, ఇవి అంత టేస్ట్ లేవు. అంటే దానికి ఏదో ఒక సీజన్ ఉండిద్ది, అప్పుడు వెయిట్ ఉంటాయి. తినే నువ్వు కూడా వెళ్దాం త్వరగా. ఓకే. నీకు కూడా వేస్తాడు అట్టు బాగుంది దొరికింది. ఓ టైం నచ్చింది బాగుంది.
వచ్చినాయి అట్లు వచ్చిన తల్లి. లావట్లు వేసుకున్నావేంటి? దేంట్లో వేసావు? అందులో ప్యాన్లో వేసా, నాన్ స్టిక్ ప్యాన్లో. ఆహా, పల్సనే రాలేదా? నేనే వేసుకున్నా, ఇది తినాలనిపించింది. తినే, నువ్వు కూడా తిను లోడి. మధ్యాహ్నం ఏంటి? అట్లా వేసుకొని తినలేస్తే చింతలు చూడు, అట్లా వేసుకొని తింటున్నాడు. చిన్నది వెళ్దాం. వాటర్ బర్త్డే కూడా సంచిలో పెట్టి ఉండిద్ది. మళ్ళీ పట్టుకుంటా వాటర్ తాగు. వర్షం తగ్గలేదు ఇంకా. వర్షం ఈ రోజంతా ఉంది. ఈ బోర్డు అక్కడ కట్టేసి ముందు ఇంటి దగ్గరికి వెళ్ళి బోర్డు కట్టేసి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాటి వెళ్తావా? తీసుకుని వచ్చి సరిపోదా? మళ్ళీ మనకు లేట్ అయిపోద్ది, మళ్ళీ ఇవాళ కూడా అవ్వదు బ్యాంక్ పని. నువ్వే కదా ఇప్పుడు తాళాలు తెచ్చుకున్నారు ఇద్దరు. వర్షం అయితే ఆగట్లేదు కదా, సాయంత్రం వరకు ఉంది ఇవాళ. తాళాలు తెచ్చుకున్నారు ఇద్దరు. చిన్నబాబు ఆ తలుపు తీసున్నాయిలే. ఈ గదిలో ఉండవు, మేము వెళ్తున్నాం. నాని ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండి వచ్చేస్తాడు 10 నిమిషాలు. మా అమ్మని తీసుకొని వస్తాడు ఆయన. ఒకవేళ మా అమ్మ వస్తాడు, కంగారు పెట్ట మాకు లేట్ అయిద్దంటే మళ్ళీ వస్తానని చెప్పొచ్చాడు. అయినా గొడుగుండగా పర్లేదు. ఈ బండి వేసుకెళ్తావు నువ్వు? అది వేసుకెళ్తావా? అది మా అమ్మని ఎక్కించుకురాలేడు. పెట్టుకున్నాను వెళ్ళి కదా. ఆ బోర్డు కూడా అందులో ఒక సైడ్కి పెట్టి అక్కడ తీయొచ్చు అన్న. లేకపోతే ఆ సీట్ ఓపెన్ చేసి లోపల పెట్టి డిక్కీలో పెట్టి ఆ వైరునే అదేవో మడత పెట్టి మాకు ఇరిగిపోద్ది. ఈ బండి స్టార్ట్ అయిద్దా అవుదా? ఇప్పుడు 6 రోజుల నుంచి తీలా, ఆ బండే వాడుతుంది. వర్షం అయితే మనం బయటకు వచ్చిన తర్వాత ఫుల్గా పెరిగిపోయిందండి. మనం ఇంటి దగ్గరికి వెళ్ళి బోర్డు అయితే కట్టేసాం. అలాగే లోడికి కొంచెం బాగాలేదంటే హాస్పిటల్లో చూపించాం. తర్వాత అయితే ఇంకా బ్యాంక్ పని మీద ఉందని చెప్పాం కదా, అకౌంట్ కోసం వస్తే బ్యాంక్ దగ్గరికి ఇక్కడ అయితే మనకి మీ సేవాకి వెళ్ళి చేయించుకోమన్నారు. ఇక్కడికి వచ్చి 1/2 గంట అవుతుంది, ఇంకో 1/2 గంట పట్టిద్దంట. వర్షం అయితే మాత్రం తగ్గట్లేదు, పడతానే ఉంది. ఏంటి వెళ్ళిపోతున్నావు? చెప్పు, ఎందుకు వచ్చావు? ఏం పని మీద వచ్చావు? అది అప్లికేషన్ అయితే ఇక్కడ మీ సేవలో రాపిస్తున్నామండి. ఇంకా అది రాపిచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే తీసుకొని మనం బ్యాంక్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడైతే మనం మొత్తం ఫిల్అప్ చేయించి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి. ఒకటి నాది అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత చాలా పనులు. అకౌంట్ నెంబర్ కూడా కొంచెం మనకైతే ఇబ్బంది అవుతుంది, వేరే నెంబర్ చెప్పడం అంటే నాది వాట్సాప్ నెంబర్ ఒకటి, మళ్ళీ ఫోన్పే నెంబర్ వేరే అనేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనమాట మనకు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. అదే సరే మార్చుకుందామని అని చెప్పి అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నానండి. ఇంకా విషయం ఏంటంటే చాలా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయని వాన ఒకటి పడుతుంది. ఇంకా బయటికి వెళ్ళాల్సింది కూడా అయిపోయాము ఈ వర్షం వల్ల. ఇంకా ఇదైతే ఈ పని వరకు చూసుకొని ఇంకా ఇంటికైతే ఇంకా బయలుదేరాలి. మళ్ళీ ఏం చేయాలి ఇవాళ? ఈరోజు చికెన్ ఉంది, 10 కేజీలు చికెన్ మటన్ 2 ఉన్నాయి. ఇప్పుడు రెడీ చేయాలా మళ్ళీ వెళ్ళి? చికెన్ చెప్పేసావా సాహిబ్ గారి దగ్గర? చెప్పేసా, ఆయన కొట్టేసి ఉంచాను అన్నాడు, తీసుకెళ్ళాలన్నాడు. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం అయితే. ఓకే, ఈ పని అయితే కానీ అయితే చూసుకొని వెళ్ళిపోదాం.
ఈ వర్షం అయితే తగ్గేలా లేదు అసలు. ఓపెన్ చేస్తే అకౌంట్ అవలేదు, సర్వర్ డౌన్ అయిపోయింది. చికెన్ అయితే తెచ్చేసాం. 2 పెద్ద కవర్లు తెచ్చా. పెద్ద మొక్కలు కొట్టమన్నావేంటి? కొంచెం పెద్దవి కొట్టేసినట్టున్నాడు. సరిపోతాయా? సరిపోతుంది. చిన్న మొక్కలు ఏమవుతుందంటే అది విడిపోయినట్టు అయిపోతుంది మగ్గబెట్టడానికి. ఏ మంట తగ్గించు. పెద్ద మంట వచ్చింది అది బాగా, మరి పెద్దగా అయ్యేది. మటన్ కుక్కర్లో పెట్టి చిద్దలు నువ్వు ఆ పరిపాయి అన్నీ తీసి ఆర్డర్ రాయమని తెల్లాడు. నువ్వు అవి ఎందుకు రా, నువ్వు ఇట్రా ఆర్డర్ అయ్యి రాసేసుకో అక్కడ బుక్లో రాయి. ఆ దిండ్లు వేసుకొని కూర్చో అక్కడ, ఆ పరుపు తీసేస్తాడు. నువ్వు వెళ్తావేంటి ఆడకుండా? నువ్వు అసలు కడిగేసి 2 సార్లు నీట్గా. ఏడు అసలు 7 కంగారు ఏంటో నాకు అర్థం కాదు. మంట కూడా చూడు ఎంత పెట్టాడు. మంట తగ్గించే. పెట్టేసావా? సరే వెలిగించుకోవచ్చురా. ఇది కడగాలిగా చికెన్, అవి కడగాలి, ఇంకా అవి పెట్టాలి. ముందే ఎందుకు వెలిగిస్తావు? కట్టే వెలిగించుకోవచ్చు. నాకు టీ వేస్తే తాగుతా, వర్షంలో తడిసిపోయా. ఆడినట్టు పంపించే. నువ్వు వాటి వెళ్ళొద్దు ఇట్రా లోడి. నువ్వు ఆ ఫోన్ తీసుకొని నీ ఫోన్ అవి చూడు, అది రాస్తే ప్యాక్ చేసేద్దాం. ఆ కాటా కవర్లో అవన్నీ తీసి అక్కడ పెట్టి సేవలు అన్నీ తీ వస్తున్నాం. ఏంటిది మటనా? మటన్ 2 కేజీలు ఆర్డర్ ఉందని వాళ్ళ వరకు మటన్ 2 కేజీలు చేశాను.